అది స్వార్థం కాదు. ఇవాళ నేను వాడిని చూసుకోకపోతే రేపు నన్ను వాడు ఎలా చూసుకుంటాడు? మన ప్రేమలో నిలువున స్వార్థం కనిపిస్తుంది. స్వప్రయోజనం, స్వార్థం ఉండకూడదండి. క్రీస్తు ప్రభువే కనుక స్వార్థాన్ని చూసుకొని ఉంటే పైనుంచి కిందకు వచ్చేవాడే కాదు, నీకు నాకు రక్షణ కలిగేదే కాదు, ఇంకా మనం పాప కూపంలో చిక్కుకొని ఉండేవాళ్ళమే. స్వప్రయోజనం కోరుకోనిది. తర్వాత వచ్చేది చాలా ముఖ్యమైనది, చదవండి అక్కడ. సత్వరమే కోపపడని. రోజుకి 10 సార్లు బుస్సు 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 అంటాం, అయినా ప్రేమ ఉందని ప్రగల్భాలు పలుకుతాం. ఎంత అబద్ధం చెప్తామండి. ఎన్ని అబద్ధాలు రోజుకి ఆడుతున్నాం. ప్రతి చిన్నదానికి బుస్సుమంట. స్వప్రయోజనం కోరుకోనిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా శిలువ మ్రానిపై బలి అయినాడు. చివరి వాక్యాలు చాలా ముఖ్యమైనవి. అదే ఇవాళ 5వ పాయింట్, ప్రేమాజ్ఞ. ఏంటది? మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి. వినండి మళ్ళీ. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా. మనం ఎప్పుడు ప్రేమతో జీవిస్తామో, ఎప్పుడు ప్రేమను చాటుతాం, ప్రేమకు సాక్షులుగా బ్రతకాలి. మనం క్రీస్తుని అనుచరులందరూ ప్రేమకు సాక్షులు. ప్రేమ సామ్రాజ్యాన్ని మనం నిర్మించాలి ఈ లోకములో, ఈ హింసాత్మకమైన ఈ కరప్ట్ దేశములో మనందరము కూడా. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా. సహోదరి సహోదరులారా, అదే ఈనాటి ప్రత్యేకత. పవిత్ర గురువారపు ప్రత్యేకతలన్నీ కూడా ఇవాళ లోతుగా ధ్యానించాం. ఇవి మనల్ని భక్తిలోనికి నడిపించి ఈ రోజు నుంచి రేపటి ద్వారా ఎల్లుండి వరకు జరిగే ప్రతి సాంగ్యంలో భక్తితో పాల్గొని క్రీస్తు ప్రభు బోధనలను మనసులో నిలుపుకొని, క్రీస్తు ప్రభు మన కోసం త్యాగాన్ని మనసులో నిలుపుకొని, మనందరము కూడా క్రీస్తుని శిలువ మార్గములో పయనించి ముందుకు వెళ్ళి ముక్తి భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని పొందే అవకాశం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మేమందరినీ దీవించాలని ప్రత్యేకంగా ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. పాద ప్రక్షాళన క్రమము. వ్యాఖ్యానము. తమలో గొప్పవాడు ఎవడు అని వారిలో వారు తర్కించుకుంటున్న శిష్యులకు గొప్పతనము అంటే ఏమిటో క్రియాశీలకముగా చేసి చూపించారు వారి నాయకుడైన ప్రభు యేసు. తనను తాను తగ్గించుకోవటంలోనే గొప్పతనము దాగి ఉందని వారికి బోధించారు. తన పై వస్త్రమును తీసివేసి నడుముకు తుండుగుడ్డ కట్టుకొని శిష్యుల పాదములను ప్రభువు ప్రక్షాళన చేసి సేవా మార్గము మహోన్నత మార్గము అని వారికి బోధించారు. ఈ సమయములో మన విచారణ గురువు కూడా ఇక్కడ ఎన్నిక చేయబడిన 12 మంది పాదములను కడుగబోగుచున్నారు. వారు చేసే ఈ కార్యము ద్వారా మనము కూడా సేవా దృక్పథం నేర్చుకుందాం. యేసు కొరకు అంకితమైన గురువుల కొరకు ప్రత్యేకముగా ఈ సమయములో ప్రార్థన చేద్దాం.